మనం ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం అనేది కామన్ గా చూస్తున్నాం. పీసీఓడి ఉన్నప్పుడు ఏ ఫుడ్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఐఎమ్ డాక్టర్ పరిణితి, న్యూట్రిషనిస్ట్. కూరగాయల్లో క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ, ఆకుకూరలో వచ్చేసేటప్పటికి ముఖ్యంగా పాలకూర. ఫ్రూట్స్ లో అయితే కనుక రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్, ఆరెంజ్, పియర్స్. లెగ్యూమ్స్ అంటాం, వీటిలో వచ్చేసి కిడ్నీ బీన్స్, చిక్కుడు గింజలు, కందిపప్పు, మినప్పప్పు. నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్, వీటిలో బార్లీ, ఓట్స్, కీన్వా, రాగి. యానిమల్ సోర్సెస్ లో వచ్చేటప్పటికి మనం చికెన్ తీసుకోవచ్చు, ఫిష్, కర్డ్. పెరుగు కన్సంప్షన్ అనేది కాషియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది పాల పదార్థాలకి కొంచెం అలర్జిటిక్ గా ఉంటారు పీసీఓడి ఉన్న వాళ్ళు. సో వీళ్ళు ఈ పెరుగుని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది గట్ కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా కోసం. బ్రేక్ఫాస్ట్ లో ఆవిరి కుడుములు కానీ, రాగి ఇడ్లీ, రాగి దోశ, పెసరెట్ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. అయితే ఈ ఫుడ్స్ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవాలి, వీటిలో ఏ పోషకాలు ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మాదే ఫుల్ వీడియో ఉందండి ఛానల్లో. యూ కెన్ గో అండ్ వాచ్.